భద్రాచలంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు పర్యటించారు. అధికారుల ఆదేశాలతో ఒక ప్రత్యేక పరిరక్షణ కమిటీని నియమించింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల సంఘం, పోలవరం పవర్ కమిటీ, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు, ఇంజనీర్ల ద్వారా అయితే ప్రత్యేక పరిరక్షణ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రిలో రక్షణగా ఉన్న గోదావరి కరకట్ట స్లూయిజ్లను, రామాలయ ప్రాంతంలోని విస్టా కాంప్లెక్స్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటితో పాటు పట్టణంలోని వృధా డ్రైనేజీ నీటిని గోదావరిలోకి విడుదల చేసేందుకు కరకట్టకు గతంలో ఏర్పాటు చేసినటువంటి 8 స్లూయిజ్లను కూడా పరిశీలించారు. రామాలయం పరిసర ప్రాంతాలు, విస్టా కాంప్లెక్స్ ఏరియాలను కూడా పరిశీలించడం జరిగింది. భద్రాచలం పట్టణానికి మరి ఏదైతే ముప్పు ఎంతవరకు ఉంది, ఎంత మేర ముంపు నష్టం జరగనుందనేటి వాటి విషయాలపైన, అలాగే మరి ఇక పట్టణం సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్న విషయాలపైన అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగింది.